వీరిని శ్రవణి అంటారు. వీరు 3 లోకాల్లోనూ ఉన్న స్త్రీల చేష్టలను బాగా గ్రహించగలరు. ఈ శ్రవణులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరేం పాపాలు చేశారో చిత్రగుప్తునకు చెప్తారు. యమధర్మరాజునకు గూఢాచారు లాంటి వారైన ఈ శ్రవణులకు మనుషులు త్రికరణాలతో చేసిన అంటే మనోవాక్కాయ కర్మలు పాపాలన్నీ ఎరుకపడగలవు. వీరు యథార్థవాదులు. దాన వ్రతాది పుణ్యకర్మలు చేసిన వారికి స్వర్గ సౌఖ్యాలు కల్పించడంలో వీరి పాత్ర ఉన్నట్లే సత్యవాదులైన వీరి వల్ల పాపుల చరిత్రలు కూడా యమునికి తెలియగలవు. మనుషులు అహరహం చేసే సమస్త కృత్యాలు కనిపెట్టడమే వీరి పని. సూర్యచంద్రులు, వాయువు, అగ్ని, అంతరిక్షము, భూమి, నీరు, అంతరాత్మ, యముడు, రాత్రింబగళ్ళు, 2 సంధ్యలు, ధర్మము, మానవుని ప్రవర్తనను ఎరుగుదురు. ధర్మరాజు, చిత్రగుప్తుడు, శ్రవణులు, సూర్యుడు మున్నగువారు శరీరధారిణి అంటే అతడు లేదా ఆమె చేయి పుణ్యపాపములను చూస్తుంటారు. యముడిలా శ్రవణ, చిత్రగుప్తాదుల సహాయం వల్ల